ఒక మతానికి సంబంధించినటువంటి ఆచారాల మీద సాంప్రదాయాల మీద ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ సిస్టమాటిక్గా ఎవ్రీడే దాడి చేస్తుంటే దాన్ని చూసి చూడనట్టు మాకెందుకులే అని పట్టి పట్టనట్టు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని చూస్తుంటే అసలు ఈ రాష్ట్రంలో ఓట్లు వేసిన గెలిచిన ప్రభుత్వమేనా అని ఈ ఓట్లు వేసినటువంటి ప్రజలకి అనుమానం కలుగుతుంది. రఘురామకృష్ణంరాజు అనేటువంటి ఒక హానరబుల్ డిప్యూటీ స్పీకర్ ఈరోజు చర్చిల మీద జీసస్ క్రైస్ట్ మీద కొంతమంది పాస్టర్ల మీద చేస్తున్నటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు అవి పార్టీ పరంగా తీసుకోవాలా, రఘురామకృష్ణంరాజు గారి వ్యక్తిగతమైనటువంటి వాటిగా తీసుకోవాలా అనేది నాకు అర్థం కావటం. ఒకవేళ అది పార్టీ పరంగానే అయితే, ఒకవేళ రఘురామకృష్ణంరాజు గారు చేసినటువంటి వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వ వ్యాఖ్యలే అయితే దాన్ని మీరు ఖండించకపోతుంటే మౌనం అర్ధాంగీకారంగా అవి కూటమి ప్రభుత్వ వ్యాఖ్యలే, ఇది కూటమి ప్రభుత్వ వైఖరే అని ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిందిగా నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలను కోరుతున్నాను.